ధర్మశాస్త్రంలో ఆడవాళ్ళ యొక్క పాత్ర చెప్పబడింది. ఇప్పుడు పాప పుణ్యాల గురించి ఫార్ములా చూస్తాం. భార్యకి భర్తకి నడుమ పాప పుణ్యం పర్సంటేజ్ ఎలా విభజిస్తుంది ధర్మశాస్త్రం చూడండి. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% పోతుంది. ఎంత? 50%. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50% పోతుంది. భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% వస్తుంది. ఓహో, ఏం ట్రాన్స్ఫర్ అవ్వదా అయితే ఎక్కడ? ఓకే. భార్య పాపం చేస్తే భర్తకి 50% వస్తుంది. ఓహో, పుణ్యంలోనే రాదు, పాపంలో వస్తుంది అనమాట. ఓకే. పాపంలో 50% వస్తుంది భర్తకి. అయితే భర్త పాపం చేస్తే భార్యకి 0%. ఓకే. సో ఇక్కడ అమ్మాయిలకి చాలా ప్రయారిటీ ఉంది సమాజంలో. అందుకోసం ఆడవాళ్ళు భార్య ఆజ్ఞ లేనిదే నువ్వు ఏ ధర్మకార్యం చేయడానికి లేదు. ఇప్పుడు యత్కించిత్ యథోక్తమపి దక్షిణామపి స్వీకృతి అని చెప్తుంది. మేము చేతిలో తాంబూలంలో దక్షిణ పెట్టుకుంటాం. భార్య దాని మీద ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాతనే ఆయనకి. అంటే వాళ్ళకి అధికారం అంత ఉందమ్మా. ఇది చెప్పేటటువంటి వాళ్ళు లేరు. మోడర్నిటీ అనే కాన్సెప్ట్లో పోయి వదిలేసుకుంటున్నాం. మీకేంటి హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలన్నా? నేను అడుగుతాను. అదే సార్, హార్లీ డేవిడ్సన్ బైక్లో పోయే మొగుడు కావాలా? ఏ దుర్గుణాలు లేకుండా ఒక విలువ గల జీవితం జీవించే మొగుడు కావాలా? ఎందుకంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మకి లెటర్ రాస్తుంది, లవ్ లెటర్ తెలుసు కదా మీకు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఈ లవ్ అనేది ప్రేమ పావురాలు ఈ సినిమాలన్నీ వచ్చినప్పుడు ప్రేమ మనకి నేర్పించి బ్రిటిష్ వాడు, లేకపోతే అక్బర్ ఆ కాలంలోనే ప్రేమ పుట్టింది ఈ దేశంలో అనుకుంటున్నారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి లవ్ లెటర్ రాస్తుంది. ఓకే. ఎన్ని వేల సంవత్సరాల ముందు. స్టార్టింగ్ అది చాలా పెద్ద లవ్ లెటర్. అందులో మొదటి సెంటెన్స్ చెబుతాను. శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే. శ్లోకం మొదటి లైన్ శ్రుత్వా గుణాన్. నేను అప్పుడంతా ఫేస్బుక్ లేవుగా, అప్పుడు భారత్ మ్యాట్రిమోనీ లేదు కదా, అప్పుడు ఫొటోస్ చూసే అవకాశం లేదు కదా. రుక్మిణీదేవి అంటుంది, స్వామి నీ యొక్క గుణాల గురించి విన్నాను. శ్రుత్వా గుణాన్, నువ్వు భువన సుందర శృణ్వతాంతే, నువ్వు అందంగా ఉంటావని కూడా విన్నాను. ఓకే. సో షీ ఈస్ గివింగ్ టాప్ ప్రయారిటీ ద క్యారెక్టర్. అవును. ఇక్కడ నేను వివాహాని కోసము చాలాసార్లు కొంతమంది జిజ్ఞాసతో వస్తారు. స్వామి మా అమ్మాయి వాళ్ళని రిజెక్ట్ చేస్తుంది, వీళ్ళని రిజెక్ట్ చేస్తుంది అంటే నేను అమ్మాయిని పిలుస్తాను. నేను అంటానమ్మా, వాడు పొట్టిగా ఉన్నాడు, కొంచెం కలర్ తక్కువ ఉన్నాడు, లేకపోతే బట్టతల వచ్చిందను. బట్టతల అనేది సహజం అయిపోయింది. 26 ఇయర్స్కే బట్టతల వస్తుంది. ఈ కారణాల వల్ల నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. కానీ ఒక్కసారి టెంపరీ ఐటమ్స్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తున్నావు. పర్మనెంట్ ఐటమ్ వాడి క్యారెక్టర్. కరెక్ట్. ఆ క్యారెక్టర్ చూసే క్వాలిటీ నీలో ఉండదు. క్యారెక్టర్ చూసే క్వాలిటీ మీ తల్లిదండ్రుల్లో వాళ్ళ బంధువుల్లో ఉంటుంది. ముందంతా ఏం చేసేవాళ్ళమ్మా, పిల్లనిచ్చడానికి ఇవ్వడానికి ముందు బంధువులు వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఇంటికి. అవును. అర్లీ మార్నింగ్ వెళ్ళేవారు. 6 o'clock 6:30కి వెళ్ళేవారు. ఓకే. వెళ్ళేస్తే ఏమండి ఇలాగే వచ్చాం, ఇటు పోతున్నాం వచ్చామంటారు. పిల్లవాడు వస్తాడు, ఇప్పుడు తాగుపోతున్నాను హ్యాంగ్ ఓవర్లో వస్తాడుగా, తెలిసిపోతుంది. నిజం. మంచి చెడు తెలుసుకోవాలంటే అందుకే వెళ్ళాలంటారు, ఇంటికి వెళ్ళి చూడాలంటారు. చూసి గుణం చూసి అమ్మాయిని ఇచ్చేటటువంటి వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, ఎప్పుడైతే ఈ ఆన్లైన్లో వెబ్సైట్లు వచ్చాయో
మనకి అవకాశం లేకుండా పోయింది. అవును. లేకుండా పోయింది. మీరు చాలాసార్లు నేను మీ ఇంటర్వ్యూస్లో కూడా చూశాను. భార్యాభర్తల నడుమ ఒక విధమైన ఆర్గ్యుమెంట్స్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా పోయింది. అవును. చాలా సున్నితమైన అంశం. నేను కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తే నేను వాళ్ళిద్దరికీ దండలు మార్పించి వాళ్ళకి చెప్తాను, వివాహం వీరు అన్యోన్యంగా ఉండాలి, ధనధాన్య సమృద్ధితో ఉండాలి, పుత్ర పౌత్రాభివృద్ధి ఉండాలి, వీక్లీ 15 minutes ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలి అని చెప్పి కరెక్ట్ 15 minutes పెట్టుకోండి ఆర్గ్యుమెంట్ టైం. 15 minutesలో మీరు ఏమేమి ఆర్గ్యూ చేయాలో చేసుకోండి. 15 minutes అయిపోయాయి, 16th minute అలారం మోగాలి, అయిపోయింది. సో దట్ ఈస్ ద పీరియడ్. కరెక్ట్. యూ కెన్ మేక్ ఇట్ 15 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, ఇట్స్ అప్ టు యూ. ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అందులో మజానే లేదు. నిజం. ఏ రోజు తిట్టుకునే కంటే సరే ఇప్పుడు ఓకే నోటెడ్ డౌన్, వీ విల్ హ్యావ్ ఇట్ ఆన్ సండే దిస్ టైం, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. పర్ఫెక్ట్. అసలు ఇది నేను సూచించేది. సార్ వాళ్ళు అన్యోన్యంగా ఎన్నోసార్లు మేము ఎన్ని వివాహాలు నిలబెట్టామంటే డైవర్స్ వరకు వెళ్ళిన వాళ్ళని కలిపాం. తల్లిదండ్రులు, వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులని కొంచెం వాళ్ళని సపరేట్గా వదలండి కొన్ని రోజులు, మీరు ఇంటర్ఫియర్ కాకండి. అమ్మాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు, అబ్బాయి తల్లిదండ్రులు ఇంటర్ఫియర్ అవుతారు. వివాహం చేసేటప్పుడు ఎంత కలిసి పనిచేస్తారో విడగొట్టడానికి మాత్రం అంత టీం వర్క్ చేస్తారు. నేను చెప్పినాను, విడగొట్టడానికి టీం వర్క్ చేయకండి అమ్మా, వాళ్ళని వదలండి. జస్ట్ లెట్ దెమ్ సార్ట్ దేర్ ప్రాబ్లమ్స్ అవుట్. చాలా సినిమాల్లో ఏమవుతుంది, వివాహం ఈజ్ ద ఎండ్ అని వేస్తారు, అక్కడే బిగినింగ్. అవును, అప్పుడే మొదలు స్టార్ట్ చేయడమే. మీరు అక్కడి నుంచి మీరు ఏ మూవీలోనైనా వివాహం అయిన తర్వాత ఆనందంగా ఉండే మూవీస్ చూపించాలి కదమ్మా. వచ్చాయి అలాంటి మూవీస్? కరెక్ట్ సార్. పెళ్ళితోటి ఎండింగ్ అయిపోతుంది. రామాయణంలో సీతా కళ్యాణంతో ఎండ్ అయిపోయింది అనుకో, రామాయణంలో ఏముంది? ఏమీ లేదు. అందుకోసం మేము త్రూ యూ దిల్సేలో ఇది చేయాలి. ఇది చాలామంది మీరు సైకియాట్రిస్ట్ తోటి, కౌన్సిలర్స్ తోటి మీరు చేశారు. ఇది వాళ్ళ ప్రాబ్లం. కూర్చొని మాట్లాడుకోరు, ఏమి వీక్నెస్లు, ఏం ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే అవకాశం ఎవరిస్తున్నారు? వెంటనే థర్డ్ పార్టీ వస్తాడు, లాయర్ వస్తాడు, మీరు ఇట్లా రాయండి, ఇట్లా రాస్తే తొందరగా డైవర్స్ వస్తారే. విల్ యూ నాట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు సెటిల్ దేర్ మ్యాటర్ డిఫికల్టీస్? ట్రూ.